అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ చేస్తున్నానండి. పచ్చిరొయ్యలు టమాటా అన్నమాట. ఇవ్వండి పచ్చిరొయ్యలు తీసుకున్నాం, ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాం, టమాటా మిక్సీ పట్టాను. ముక్కలు ముక్కలా ఉండిపోతున్నాయి కదండి. ఇప్పుడు టమాటాలు బాగుండవు అంతా. ఇవ్వండి ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్. మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అంతే అండి. ఇప్పుడు మనం కూడా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు కూర రెడీ చేసుకొని చూసుకుందాం. మీరందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు? మీరు టిఫిన్ చేశారా? మీరు ఏం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ కూడా రెడీ చేయడం చూడండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మనం కర్రీలు చేసుకుంటూ ఉంటాం. అందరూ ఒకేలా చేయరు కదండి. ఇప్పుడు నేనైతే ఓన్లీ పచ్చిరొయ్యలు టమాటా కర్రీ చేస్తున్నాను. రండి ఇప్పుడు మనం చేసుకునే విధానం చూసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాం. పచ్చిరొయ్యలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం అండి. ఇలా వేగేటప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగేటప్పుడన్నా పచ్చిరొయ్యలు వేసుకోవాలా, ముందన్నా వేసుకోవచ్చు, ఎలా అన్నా మనం వేసుకోవచ్చు అన్నదాన్ని. ఎక్కువ వేపుకోకూడదు. కూరలోకి కొంచెం వేగితే సరిపోతుంది. కూర కదా మనకి మెత్తగా ఉంటాయన్నమాట, లేకపోతే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయి, ఎందుకంటే మనం ఓన్లీ టమాటాని పచ్చిరొయ్యలు కదా వండుకునేది మనం. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే ఒక్క నిమిషం మనం శుభ్రంగా మగ్గిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇందులో సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేస్తాను. తర్వాత సరిపోతే మనం చూసుకుందాం. మనం మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఒకసారి మనం కలుపుకుందాం. ఉల్లిపాయ మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను వేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కలిపిన పేస్ట్ అన్నమాట. ఎందుకంటే టమాటా ఉల్లిపాయ ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే రొయ్యలు కలుపుకుంది అన్నమాట అండి. ఎక్కువ రొయ్యలు కర్రీ తినరు వంకాయలో కానీ టమాటాలో కానీ, అందుకే ఉల్లిపాయలు అవి ఎక్కువ వేసాం. ఇప్పుడు ఈ కర్రీ అయితే మనం చపాతీ చేసుకున్నా పూరీ చేసుకున్నా కూడా తినడానికి బాగుంటుంది అన్నమాట. దీని తర్వాత మనం టమాటా ప్యూరీ కూడా వేసేద్దాం. ఇందులో వేసుకుంటే మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. మాత్రం ఉల్లిపాయ అయింది కదండి. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ కూడా వేసాం. ఇది 2 నిమిషాలు మగ్గనిద్దండి బాగా. దీంట్లో వాటర్ అంతా పోయేలాగా బాగా దగ్గరికి వచ్చేలాగా మనం ఉడికిద్దాం. బాగా ఉడికిన తర్వాత మనం కారం, జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం. ఒక్క నిమిషం దీన్ని ఇట్లాగా ఉంచేద్దాం. ఇదిగోండి దగ్గరికి వచ్చింది కదా. చూసారా, టమాటా ఇలా మిక్సీ వేసి పట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే ముక్క ముక్కలా ఉండిపోతున్నాయి టమాటాలు. ఈ మధ్యన ఉడకట్లేదు కదా. హైబ్రిడ్ కాయలాగా, హైబ్రిడ్ కాయలు అయితే అలాగే ఉంటాయి. మన దేశవాళీ కాయలు అయితే మెత్తగా ఉడిపోతాయి, వేడి ఇలా ఆవి తగిలేటం. దగ్గరికి వచ్చింది కానీ ఇప్పుడు ఇందులో మనం కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాం. చాలా సింపుల్గానే చేసేస్తాను. ఇంకా అన్నీ ఏవో ఉండాలి చేయాలని కాదు. ఇంట్లో ఎలాగో మనకి ధనియాల జీలకర్ర పౌడర్ ఉంటుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ప్రతి కూరకి ఇంకా అయ్యే అవసరం కాబట్టి చేసి పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం కారం వేద్దాం. కారం పడుతుంది, టమాటా కదండి. 3 స్పూన్లు వేసాను. తర్వాత మనం చూసుకుని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేస్తాను. వేపు పెట్టుకున్నాం కదండి మనం, అదొక స్పూన్ వేసుకున్నాం అంటే మనకి
సరిపోయి స్పూన్ వేసి కొన్ని సాఫ్ట్గానే చేసుకోవాలండి. కారం ఎక్కువ తినేస్తున్నాడు ఈ మధ్య మా అబ్బాయి. మళ్ళీ తగ్గిస్తానని చెప్పి తగ్గిస్తున్నాను అన్నమాట. చూసారా? ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు బాగా ఇది ఆయిల్ పైకి వచ్చేదాకా కూర మనం ఉడికించుకొని దగ్గర మగ్గేదాకా ఉడికించుకున్నాను. చూసారా? ఇది తర్వాత కారం కానీ సరిపోతే చూసేస్తానండి. ఒకసారి మనం కలిపి ఉప్పు చూసి చూసారా? కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం ఉప్పు తక్కువగా ఉంది నాకు, అన్నంలోకి సరిపోదు. కారం సరిపోయింది. చూసారా? ఈ కూర మనకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఆ పచ్చిరేలే కొంచెం వండేసుకున్నాం అనుకో, 2 ఉల్లిపాయలు వేసుకున్న కూర ఎవరికేం సరిపోద్దండి? సరిపోదు. మనం ఇలా టమాటా వేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే అందరికీ సరిపోద్ది. పచ్చిరేలు లెక్క ఏమి ఉండదు. అందులో చక్కగా పచ్చిరేలు ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అన్నం చక్కగా తినడానికి బాగుంటుంది. మేమైతే ఇలాగే ఎక్కువ పచ్చిరేలు తక్కువ, ఎక్కువ వంకాయలు కానీ టమాటా కానీ వేసుకుని కాలీఫ్లవర్ కానీ వేసుకుని కర్రీ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. 2 నిమిషాలు దీన్ని బాగా ఉడికిద్దాం. ఇదిగోండి, ఒకసారి మనం దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇందులో 1 స్పూన్ నేను జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తాను. కూర దగ్గరికి వచ్చేస్తాను. 1 స్పూన్ వేస్తున్నాను అన్నమాట. వేసుకుంటే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది కూడా కూర, టేస్టీగా ఉంటుంది, అన్నం తినడానికి బాగుంటుంది. జీడిపప్పు చాలామంది తీసేస్తారు, తినడం ఇష్టపడరు. ఇలా వేసేసామనుకో ఇంకెవరో తీరు. కూర టేస్ట్గానే ఉంటుంది, చక్కగా తింటారు. దగ్గరికి వచ్చేస్తుంది మనకి. ఒక్కొక్కసారి ఉప్పు చూస్తాను. కారం అయితే తక్కువ వేసాను. బాగుందండి, చాలండి కారం. మనకి చారు అది పెట్టుకోవాల్సిన పని ఉండదు, టమాటా వేసాం కాబట్టి ఎక్కువ. దగ్గరికి వచ్చేస్తుంది అంతే. 1 నిమిషం మూత పెట్టేసుకుంటే మనకి కూర రెడీ అయిపోద్ది. ఇదిగోండి, కూర రెడీ అయిపోయింది. మనకు కొత్తిమీర లేదు కదా, కొంచెం కరివేపాకు వేసుకుని కలిపేసుకుని ఇదిగోండి దగ్గరికి వస్తుంది. చూసారా? చక్కగా గ్రేవీ ఎంత బాగుందో. చపాతీలో కూడా మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా కూర చేసుకున్నప్పుడు చపాతీలో పూరీలో కూడా చేసుకోవచ్చు మనం. ఆయిల్ పైకి వస్తుంది కదండి, కూర దగ్గరికి అయిపోయింది. చూసారా? చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి, అందుకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో మొత్తం కూడా చూడండి. ఈ కర్రీ ఎలా చేసానో చూసి లైక్ మట్టుకు మర్చిపోవద్దు. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. సబ్స్క్రైబ్ పెరుగుతారు మనకి, మన ఛానల్ మరి ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం. ఇప్పుడు స్టవ్ కట్టేసి కూర దింపేసుకున్నాను.